హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఎప్పుడైనా కూడా మీరు ఈ రీడింగ్ చూడవచ్చు. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. మీ గురించి మీ పార్ట్నర్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారా లేదా, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Page of Pentacles, Seven of Wands, the Empress, Two of Pentacles, Knight of Cups, the High Priestess, Four of Pentacles, the Tower card, Eight of Swords, Ace of Swords, Ace of Pentacles. ఓకే, మీ పర్సన్ అయితే మనీ మైండెడ్ పర్సన్ అనమాట. త్రీ ఆఫ్ కప్స్, మనకి ఎక్కువగా పెంటికల్స్ వస్తున్నాయి. పేజ్ ఆఫ్ స్వేర్స్, ఫోర్ ఆఫ్ స్వేర్స్, క్వీన్ ఆఫ్ స్వేర్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, కమ్యూనికేషన్ కార్డ్, టూ ఆఫ్ వ్యాండ్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, నైన్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ అయితే మనీ మైండెడ్ అనమాట. ఈ వ్యక్తి ఎక్కువగా మనీ గురించి ఆలోచించే వ్యక్తి, మనీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి అనమాట. అంటే ఇక్కడ తన కెరియర్ గురించి ఆలోచించుకోవడం, తన కెరియర్ గ్రోత్, తన స్వార్థం. అంటే ఈ వ్యక్తికి మనీ అవసరం కాబట్టి ఈ వ్యక్తికి ఎవరైతే మనీ అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారో, అంటే ఈ వ్యక్తి ఏదైతే లీడ్ చేయాలి అని చెప్పి తన లైఫ్ అని అనుకుంటున్నారో ఆ విధంగా లీడ్ చేయాలి అంటే తనకి మనీ పరంగా ఎవరైతే ఎక్కువగా సపోర్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి మినిమం కూడా ఆలోచించకుండా, అంటే వేరే వాళ్ళని ఎమోషనల్గా బాధ పెట్టడం తప్పు అని ఆలోచించకుండా, మంచి చెడు అనేది తెలుసుకోకుండా ఈ వ్యక్తి అయితే వారి లైఫ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఈ విధంగా బ్రేక్ చేసి రిలేషన్ని. మీ పర్సన్ మనీ మైండెడ్ అని చెప్పి మీకైతే స్టార్టింగ్ నుంచి కూడా మీకు కొంచెం కొంచెం అర్థమవుతూ వచ్చిందనమాట. అంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అవ్వడం కన్నా, అంటే ఈ వ్యక్తి ఎమోషన్స్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వరు, మనీకి మాత్రమే ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇస్తారు. అలాగే లైఫ్లో ఎక్కువగా ఎంజాయ్ చేయడానికే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. మీ రిలేషన్ స్టార్ట్ అయిన కొన్ని మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు, డేస్ అవ్వచ్చు, అప్పటి నుంచి మీకు అయితే ఒక డౌట్ అనేది వచ్చిందనమాట ఈ వ్యక్తి బిహేవియర్ గురించి.
ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని కేర్ చేసే వ్యక్తి కాదనమాట. ఇక్కడ తను తన లైఫ్‌లో బిజీగా ఉంటూ పేజ్ ఆఫ్ స్వేర్స్ అంటే చూసారు కదా ఇక్కడ. అంటే మీతో ఉంటూ, మీతో చాటింగ్ చేస్తూ, మీతో కమ్యూనికేషన్ చేస్తూ, మీతో రిలేషన్‌లో ఉంటూ కూడా ఇక్కడ వేరే వాళ్ళ గురించి ఆలోచనలు చేసే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. లవ్ అంటే ఓన్లీ ప్రాక్టికల్‌గా మాత్రమే ఆలోచించే వ్యక్తి ఈ వ్యక్తి. మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారనమాట. ఈ వ్యక్తి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారనమాట. అంత డిఫరెన్స్ అనేది మీ ఇద్దరి మధ్యన కూడా ఉంది. మీ పర్సన్ అయితే ఇక్కడ రిలేషన్ అంటే ఎంజాయ్ చేయడానికి మాత్రమే. తను ఏదైతే కోరుకుంటున్నారో ఇక్కడ మనీ పరంగా తనకి ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, తనకి కావాల్సినవి తను తీసుకోవడం కానీ, ఈ పర్సన్ అవసరాలు తీర్చే వాళ్ళు ఎవరైనా కూడా పర్వాలేదనమాట. తన అవసరాలు తీరిస్తే చాలు అని అనుకునే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. ఆ విధంగానే ఈ వ్యక్తి వేరే వారి లైఫ్‌లోకి అయితే వెళ్లారు. ఇక్కడ చూస్తున్నారు కదా! 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ తన అవసరాలైతే ఎవరు తీరుస్తారు? తనకి బాగా మనీ పరంగా ఇన్వెస్ట్ ఎవరు చేయగలుగుతారు? మనీ పరంగా ఎవరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? అంటే తనకి నచ్చినవన్నీ, తన అవసరాలన్నీ కూడా ఎవరు తీరుస్తారు అని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఈ వ్యక్తి అయితే వేరే వాళ్ళని చూజ్ చేసుకున్నారనమాట. చూజ్ చేసుకొని ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు. అంటే హ్యాపీనెస్, లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఎమోషన్స్‌కి ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్ అనేది ఇవ్వలేదనమాట. ఇవ్వకుండా తన లైఫ్ అనేది ఏ విధంగా హ్యాపీగా లీడ్ చేయాలి, ఈ విధంగా సెలబ్రేషన్స్, పార్టీస్ ఫ్రెండ్స్‌తో ఇలాంటి లైఫ్‌ని గడపడానికైతే ఈ వ్యక్తి అయితే బాగా ఇష్టపడ్డారనమాట పాస్ట్‌లోని. ఆ విధంగానే ఈ వ్యక్తి ఇక్కడ చూస్తున్నారు కదా! 4 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ తనకి మీ రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా, మీరంటే ఈ వ్యక్తికి ఇష్టం ఉన్నా కూడా, ఇక్కడ ఫినాన్షియల్‌గా మీ నుంచి ఆ సపోర్ట్ అనేది అందదు. ఎందుకంటే మీరు చాలా వరకు ఈ వ్యక్తికి మనీ పరంగా ఇన్వెస్ట్ అయితే చేశారనమాట. చేసినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో తను ఏదైతే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారో, ఆ విధంగా అయితే మీరు బ్యాలెన్స్ చేసుకోలేరు. తన అవసరాలన్నీ కూడా మీరు తీర్చలేరు. ఈ విధంగా అనుకుని మీ రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి హ్యాండిల్ చేయలేక, మీ రిలేషన్ నుంచి ఈ విధంగా బ్రేక్ చేసి మూవ్ ఆన్ అయిపోయారనమాట. వాకౌట్ అయిపోయారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు ద ఎంప్రెస్ అంటే మీరు చాలా బ్యూటిఫుల్ పర్సన్. మీ లవ్ అన్‌కండిషనల్. అలాగే ఇక్కడ మీ కేరింగ్ అన్నీ కూడా చాలా న్యాచురల్‌గా అంటే ఎటువంటి కల్మషం లేకుండా మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మీరు మీ పర్సన్ విషయంలో జెన్యూన్‌గా అయితే ఉన్నారు అన్న విషయం అయితే ఈ వ్యక్తికి తెలుసనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ విషయంలో మీరు అబద్ధాలనేవి చెప్పలేదు మీ పర్సన్ దగ్గర. అలాగే ఇక్కడ మీ పర్సన్ ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టినా మీరు పేషెన్స్‌గా ఎదురు చూస్తూ, ఆ బాధని ఓర్చుకుంటూ, తట్టుకుంటూ ఎన్ని స్ట్రగుల్స్ ఎంత బాధ అయినా కూడా మీరైతే భరిస్తూ వచ్చారనమాట ఇక్కడ. ఈ వ్యక్తిని మీరు భరిస్తూనే వచ్చారు పాస్ట్‌లోని. తను ఏ విధంగా మిమ్మల్ని స్ట్రగుల్స్ చేసినా కూడా, ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరు భరిస్తూనే వచ్చారనమాట. అంత అంటే తల్లి ప్రేమని మీరైతే చూపిస్తూ వచ్చారు. అంటే తను ఎన్ని రకాలుగా మీ దగ్గర బిహేవియర్ చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నా కూడా తన మనీ మైండెడ్‌తో ఈ విధంగా వేరే వాళ్ళతో పార్టీస్, సెలబ్రేషన్స్, పిక్నిక్స్, షాపింగ్స్ తన అవసరాలు వేరే వాళ్ళతో తీర్చుకోవడం కానీ, ఇవన్నీ చేసినా కూడా మీకు తెలిసిన చాలా పేషెన్స్‌గా ఎదురు చూసారనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడు కూడా మీ ప్రేమ అనేది మీరు తగ్గించలేదు. ఎప్పుడు కూడా మీరు అదే ప్రేమను చూపిస్తూ, అదే ఎఫెక్షన్ చూపిస్తూ ఉండేవారనమాట. ఎప్పుడు మీ పార్ట్నర్ దగ్గర మీరు అబద్ధాలు చెప్పలేదు. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ విషయంలో మీరు నటించలేదనమాట. అంటే ఇక్కడ మీరు మీ మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒక రకంగా అయితే మీరెప్పుడు బిహేవియర్ చేయలేదు. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ దగ్గర మీరు జెన్యూన్‌గానే ఉన్నారనమాట.
అంటే మీకు బాధ కలిగితే మీ పార్ట్నర్ని ఏమైనా అడగాలి అని అనుకుంటే తన్ని ఎదుర్కొంటానే మీరు అడిగేవారనమాట. ప్రతి విషయం కూడా తనకి నచ్చినట్టే చేసేవారు మీరు. తనకి చెప్పే చేసేవారనమాట. అంత ఎక్కువగా మీరు మీ పార్ట్నర్‌కి అయితే ప్రయారిటీ ఇచ్చి ఏదైతే మీ ఇద్దరి మధ్యన రిలేషన్ ఉందో ఆ రిలేషన్‌కి కట్టుబడి ఉన్నారనమాట మీరు పాస్ట్‌లోని. మీ ప్రేమ జెన్యూన్‌గానే ఉంటుంది. మీకు నటించడం అనేది రాదు. మీ పర్సనల్ విషయంలో మీరైతే చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నారు. చాలా అన్‌కండిషనల్ లవ్‌తో ఉన్నారు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా కావాలి అని చెప్పి అంటే ఇక్కడ మిమ్మల్ని వదులుకోవడం, మీ రిలేషన్‌ని దూరం చేయడం, బ్రేక్ చేయడం ఇష్టం లేకపోయినా ఇక్కడ తన అవసరాల కోసం, తన హ్యాపీనెస్ కోసం ఈ వ్యక్తి అయితే వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారనమాట. వాళ్ళని చూజ్ చేసుకున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ వ్యక్తి మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా మెయింటెనెన్స్ చేసే వ్యక్తి అనమాట. అంటే తన అవసరాలు తీర్చుకోవడం కోసం ఇక్కడ ఎక్కువ మందితో రిలేషన్ అనేది మెయింటెనెన్స్ చేస్తూ, ఈ వ్యక్తి అవసరాలు అనేవి తీర్చుకుంటూ ఉండే వ్యక్తి అనమాట. అంటే ఇక్కడ ప్రాక్టికల్‌గానే ఆలోచిస్తారనమాట. అంటే తను ఎంజాయ్ చేస్తున్నారా లేదా? అదే ఈ వ్యక్తికి ఇంపార్టెంట్. ఎవరు ఈ వ్యక్తి వల్ల ఎమోషనల్‌గా బాధపడుతున్నారు అనేది ఈ వ్యక్తికి అవసరం లేదనమాట. చూసారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఏస్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఎవరో ఒకళ్ళ మీద మనీ కోసం ఆధారపడ్డం. ఎవరు ఈ వ్యక్తికి ఎక్కువగా మనీ అనేది ఇన్వెస్ట్ చేయగలుగుతారో అని చెప్పి ఈ వ్యక్తి ముందు నుంచే అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం. వాళ్ళ వల్ల ఈ వ్యక్తి అవసరాలనేవి తీర్చుకోవడం. అంటే ఈ వ్యక్తి వాళ్ళపై ఆధారపడటం మనీ పరంగా. ఈ విధంగా అయితే చేసేవారనమాట మీ పార్ట్నర్ పాస్ట్‌లోని. అంటే ఈ వ్యక్తి తన హ్యాపీనెస్ కోసం ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉండే వ్యక్తి అనమాట ఇక్కడ మనీ పరంగా. బట్ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ వ్యక్తి రిలేషన్‌లో వాళ్ళ మాటల్లో మీ పార్ట్నర్‌కి ఎక్కడ కూడా మీరు చూపించిన ప్రేమ అనేది కనిపించట్లేదనమాట. అంటే అన్‌కండిషనల్ లవ్ అవ్వచ్చు, ఎమోషనల్‌గా మీ పార్ట్నర్‌కి కనెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివేమీ కూడా కనిపించట్లేదనమాట. వాళ్ళు కూడా మీ పార్ట్నర్‌లాగా సేమ్ ప్రాక్టికల్‌గా ఆలోచించే వ్యక్తులనమాట. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏ ఉద్దేశంతో వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారో, వాళ్ళు కూడా మీ పార్ట్నర్ లైఫ్‌లోకి అదే ఉద్దేశంతో వచ్చారనమాట. అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం, మీ పార్ట్నర్‌తో ఎంజాయ్ చేయడం కోసం. ఈ విధంగానే వచ్చారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తికైతే అర్థమవుతుంది. మీలాంటి ప్రేమ ఎక్కడా కూడా దొరకదు. మీరు చూపించే అన్‌కండిషనల్ లవ్. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అబద్ధాలనేవి చెప్పలేదు. మీ పార్ట్నర్ దగ్గర మీరు ఏ విషయంలోని కూడా మీరు నటించలేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అనే విషయం అయితే ఇప్పుడు ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుందనమాట. తెలిసొస్తుంది. చూసారు కదా ఇక్కడ ఏస్ ఆఫ్ స్వేర్డ్స్. అంటే మీకు సంబంధించిన విషయాలు మీ ఇద్దరి మధ్యన పాస్ట్‌లో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట ఇప్పుడు. అంటే ఇప్పుడు తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు. అలాగే మీరు. ఇద్దరి మధ్యన ఉన్న తేడాలు ఏంటి అనేది ఈ వ్యక్తి అయితే ఒక్కసారి ఆలోచిస్తున్నారనమాట. అంటే మీకు సంబంధించినవన్నీ కూడా ఈ వ్యక్తి ఒక్కసారి మళ్ళీ ఆలోచిస్తూ ఆ పాస్ట్ లైఫ్‌లోకి అయితే వెళ్లారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే మీరు ఎవరి విషయంలో ఎలా ఉన్నా కూడా మీ పార్ట్నర్ దగ్గర మీరు ఎప్పుడు కూడా అబద్ధం అనేదే చెప్పలేదనమాట. తనకు నచ్చినట్టు ఉండడానికి ప్రయత్నాలనేవి చేశారు మీరు. అది మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా మీ పార్ట్నర్‌కి నచ్చే విధంగా మీరైతే ఉండేవారనమాట పాస్ట్‌లోని. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటున్నారంటే, అవసరం వచ్చినప్పుడు ఈ వ్యక్తి దగ్గర అబద్ధాలు చెప్పడం కానీ, ఈ వ్యక్తి దగ్గర వాళ్ళకి అవసరమైనప్పుడు ఎక్కువగా ఎమోషనల్‌గా వాళ్ళ ప్రేమ ఉన్నట్టుగా నటించడం కానీ, అంటే వాళ్ళ లైఫ్‌లో మీ పార్ట్నరే ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి నటించడం, వాళ్ళ అవసరాలు అయిపోయిన తర్వాత మీ పార్ట్నర్‌ని పక్కన పెట్టడం. ప్రతి చిన్న విషయానికి మీ పార్ట్నర్‌తో అబద్ధాలనేవి చెప్పడం. వాళ్ళు చేసినవి ఏమైనా తప్పులుంటే వాటిని బయటికి తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికి మీ పర్సన్‌తో అబద్ధాలనేవి చెప్పడం. ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన
ఏదైతే సపరేషన్ వచ్చిందో, మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయిందో, దానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్ దగ్గర నటిస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. అంటే వాళ్ళ నిజ స్వరూపం అనేది వేరు. బట్ మీ పార్ట్నర్ దగ్గర ఒక రకంగా నటిస్తున్నారు, వేరే వాళ్ళ దగ్గర ఒక రకంగా నటిస్తున్నారు అన్న విషయం అయితే ఈ వ్యక్తికి అర్థమైందనమాట. ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరు ఎంత జెన్యూన్ పర్సన్, మీలాంటి ప్రేమ ఎక్కడ కూడా దొరకదు, మీరు ఇచ్చిన ఆ ప్రేమ అనేది ఎవరి దగ్గర కూడా దొరకదు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే పాస్ట్ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. వెళ్ళి మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి. ప్రజెంట్ ఈ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అయితే ఆ విధంగానే ఉన్నాయి. చూశారు కదా ఇక్కడ. అంటే మీకు సంబంధించినవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తలుచుకుంటూ మీరు ఈ వ్యక్తి దగ్గర ఏ విధంగా మాట్లాడేవారు, ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట. నిజానికి ఈ వ్యక్తికి మీపై చాలా లవ్ ఉంది, మీరంటే చాలా అట్రాక్షన్ కూడా ఉంది ఈ వ్యక్తికి. ఎందుకంటే మీరు బ్యూటిఫుల్ పర్సన్, మీ డ్రెస్సింగ్ స్టైల్స్ అవ్వచ్చు ఏదైనా కూడా చాలా బాగుంటుంది, మీరు మాట్లాడే విధానం బాగుంటుంది, మీ బిహేవియర్ అనేది బాగుంటుంది, మీరు ఎప్పుడు కూడా మీరు ఎలా ఉండాలో అలాగే ఉంటారు, ఎవరి గురించి కూడా మీరు మీ బిహేవియర్ అనేది మార్చుకోరు, మీకు నటించడం అనేది రాదు, అబద్ధాలు అనేవి మీరు చెప్పలేరు, ఎప్పుడు కూడా మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతూనే ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచించరు, మీకు స్వార్థం అనేది ఉండదు. అంటే ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ గురించి, మీ పర్సన్ మంచి తన హెల్త్ గురించి, తను ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ ఆలోచిస్తూ ఉండేవారు కదా. ఎప్పుడు మీ స్వార్థం అనేది మీరు చూసుకోలేదు. అంటే మీరు హెల్త్ పరంగా కొంచెం ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఎక్కువగా ప్రయారిటీ మీ పార్ట్నర్కి ఇచ్చేవారనమాట. మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు అని చెప్పి మీరు ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండేవారు, అంత ప్రయారిటీ అనేది ఇచ్చేవారనమాట మీరు ఫాస్ట్లోనే. దానివల్ల మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం అనమాట. అయినా కూడా అంత ఇష్టం ఉన్నా కూడా ఇక్కడ రిలేషన్ పరంగా తనకి మీరు కావాలి అని ఉన్నా కూడా మనీ గురించి ఆలోచించి, తన అవసరాల గురించి ఆలోచించి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారనమాట. తన స్వార్థం, తన కెరియర్, సొసైటీ ఇలాంటి విషయాల గురించి ఆలోచించుకుని వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట ఈ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి అయితే ఇప్పటికీ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే చాలా జెన్యున్గా లవ్ చేశారు. ఎవరితో ఉన్నా కూడా ఈ వ్యక్తి హార్ట్లో అయితే మీరే ఉన్నారనమాట. నిజానికి మీతో మాట్లాడాలి అనే ఫీలింగ్ అనేది ప్రజెంట్ అయితే ఈ వ్యక్తికి అయితే కలుగుతుంది. బట్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలా వద్దా, ఎందుకంటే తన స్వార్థం అనేది చూసుకుని ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి అయితే మూవ్ అని అయిపోయి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే ఏ విధంగా మీరు రియాక్ట్ అవుతారు, యాక్షన్ తీసుకోవచ్చా వద్దా, ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. బట్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీరిద్దరూ మాట్లాడుకునే మాటలు, అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ అవ్వచ్చు, అలాగే ఇక్కడ మీరిద్దరు ఫేవరెట్ ప్లేసెస్ ఏవైనా ఉంటాయి, అంటే పాస్ట్లో మీరిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడు వేరే ప్లేస్లు ఏవైనా ఉంటాయి కదా ఫేవరెట్ ప్లేసెస్, ఆ ప్లేస్కి వెళ్ళాలి, నేను నా పర్సన్ని ఆ చోటుకి తీసుకువెళ్ళాలి, ఈ విధంగా కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నటిస్తున్నారు, ప్రాక్టికల్ పర్సన్స్, అంటే తనలాంటి వాళ్ళే. మీలాంటి వ్యక్తులు ఎక్కడా కూడా దొరకరు, మీలాంటి ప్రేమ ఎవరిలో కూడా కనబడదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి చూశారు కదా ఇక్కడ చాలా మందితో రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేశారు. వాళ్ళందరితో రిలేషన్ అనేది మెయింటైన్ చేసిన తర్వాత ఈ వ్యక్తికి ఎవరు ఎలాంటి వారు, ఎవరి మాటలు ఏ విధంగా ఉంటాయి, ఎవరు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఏ విధంగా మాట్లాడతారు
అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళ బిహేవియర్ అనేది కూడా మార్చుకోవడానికి ఏమాత్రం కూడా ఆలోచించరు. బట్ నా పాస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉన్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆ తేడాలనేవి తెలుసుకున్నారనమాట. మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ హెల్త్ పరంగా కూడా ఈ వ్యక్తికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొంచెం ఈ వ్యక్తి అయితే సఫర్ అవుతున్నారనమాట. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వ్యక్తికి అయితే ఉన్నాయి. హెడేక్, అలాగే ఇక్కడ స్ట్రగల్, ఇరిటేషన్స్, ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకో తెలీదు ప్రజెంట్ లైఫ్‌లో ఈ వ్యక్తి తన చుట్టూ ఉన్న వాళ్ళందరి వల్ల చాలా ఇరిటేషన్ అయిపోతున్నారనమాట. తనకి మీలాంటి ప్రేమ ఎక్కడా కూడా దొరక్కపోవడం వల్ల, ఎవరిలోని కూడా మీలాంటి ప్రేమ కనబడకపోవడం వల్ల ఈ విధంగా చాలా ఇరిటేషన్ అయిపోతున్నారు ఈ వ్యక్తి. చాలా సఫర్ అవుతున్నారనమాట. అంటే మీ గురించి ఆలోచించి, ఆలోచించి ఈ వ్యక్తికైతే హెడేక్ కూడా వచ్చేస్తుంది. ఆ విధంగా ప్రెజెంట్ అయితే ఉన్నారు ఈ వ్యక్తి అయితే. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా చాలా న్యాచురల్‌గా ఉండేవారనమాట. మీ పర్సన్‌కే ఆశ్చర్యమేసేది మిమ్మల్ని చూస్తేనే. మీరు మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా ఎక్కువగా న్యాచురల్‌గా ఉండడానికే ఇష్టపడేవారనమాట. ఎయిట్ ఆఫ్ స్పేడ్స్, ఎయిట్ ఆఫ్ కప్స్. ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ రిలేషన్‌లో బందీ అయి ఉన్నారు కదా! అక్కడ ఉండి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇంకా స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసిషన్ తీసుకోలేదు. అక్కడుండి ఆ బందీలో ఉండి అంటే ఏదైతే రిలేషన్ ఉందో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ బందీలో ఆ ప్లేస్‌లో ఉండి వ్యక్తి అయితే మీకు ప్రపోజల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకుంటున్నారనమాట. ఊహించుకుని డ్రీమ్స్‌లోకి అయితే వెళ్తున్నారు ఇక్కడ. కలలు కంటున్నారనమాట ఆ ప్లేస్‌లో ఉండి. అంటే మీ దగ్గరికి వచ్చినట్లు, మీతో మాట్లాడినట్టు, మీరిద్దరూ ఏదైనా ఒక మంచి ప్లేస్‌కి వెళ్ళినట్టు. అక్కడ మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ చేసినట్టు. ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి. ఈ విధంగా ఫీల్ అవుతున్నారు కూడా. మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి స్టెప్ తీసుకుంటారా లేదా? ప్రజెంట్ అయితే తను మీ గురించి ఆలోచిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. బట్ స్టెప్ అనేది తీసుకుంటారా లేదా? లేదంటే ఊహల్లోనే ఉంటారా? అంటే మీ గురించి ఊహించుకుంటూనే ఉంటారా అనేది తెలుసుకోవచ్చు. స్టెప్ అనేది తీసుకుంటారా లేదా అనేది. ఎస్, చూసారు కదా స్టార్టింగ్ కార్డ్ జడ్జిమెంట్. బట్ నిర్ణయం అనేది తీసుకోవడానికి చూసారు కదా ఇక్కడ మనీ పరంగా ఈ వ్యక్తి ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉంటారు కదా, దానివల్ల ఇక్కడ డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు అనమాట. ఇంకాని నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూమెంట్ ఎనర్జీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా డ్రీమ్స్ అంటే కలలకంటూ తనలో తను ఊహించుకుంటూ ఉంటూ ఉంటారనమాట. నిర్ణయం అనేది తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి అయితే డిపెండ్ అయిపోయి ఉన్నారు మనీ పరంగా. అందుకనే నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు. ఏదైతే ఎండ్ చేశారో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి. దట్ అవర్ చూసారు కదా బ్రేక్ చేసిన రిలేషన్ అని ఉన్నా కూడా ఇక్కడ మనీ పరంగా బందీ అయిపోయారనమాట ఈ వ్యక్తి. యాక్షన్ మూమెంట్ అనేది లేదు. చూసారు కదా కంట్రోలింగ్, భయం, ధైర్యం అనేది లేదనమాట. ఎందుకంటే ఇక్కడ తనకి మనీ పరంగా గ్రోత్ లేదు, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. ఈ వ్యక్తి ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నారో వాళ్ళ సపోర్ట్ అనేది ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి వాళ్ళ కంట్రోలింగ్లో ఉన్నారనమాట. ఆ బందీ నుంచి రావాలి అంటే ఈ వ్యక్తి చాలా ధైర్యం అనేది చెయ్యాలి. అప్పుడు ఆ ధైర్యం చేసి ఒక స్టెప్ అనేది తీసుకుని
అప్పుడు రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలన్నమాట. అప్పటి వరకు ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీ అనమాట. ఆ టైం కోసం ఎదురు చూడాలి. అప్పుడు ఈ వ్యక్తి అన్‌కండిషనల్ లవ్‌తో మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేస్తారనమాట. బట్ ఈ వ్యక్తికి ధైర్యం రావాలనమాట. అంటే తనకి తనే ఫినాన్షియల్‌గా ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వకుండా ఎప్పుడైతే తను బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో మనీ పరంగా, కెరియర్ పరంగా కూడా అప్పుడు ఈ వ్యక్తి అయితే ధైర్యం తెచ్చుకుని ఒక స్టెప్ అనేది తీసుకుంటారనమాట. మీ దగ్గరికి వచ్చి ఇలా రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు. అది కూడా అన్‌కండిషనల్ లవ్. ఎందుకంటే ఈ వ్యక్తికి మీపై లవ్ అయితే ఉంది. మనీ గురించి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు ఫాస్ట్‌లో కూడా. అంటే మీరు కావాలి అని ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకోలేను మనీ పరంగా అని చెప్పి స్వార్థంగా ఆలోచించుకుని వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారు కదా! ఫ్యామిలీ మాటలు విన్నారు కదా! ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలంటే ధైర్యం అనేది తెచ్చుకోవాలనమాట ఈ వ్యక్తి. వాళ్ళ కంట్రోల్ నుంచి బయటికి రావాలి. ఇక్కడ మనకి బందీ కూడా వచ్చింది కదా ఇక్కడ. 8 ఆఫ్ స్పేర్స్ వచ్చిన తర్వాత ఆ టైం అనేది తీసుకుంటారనమాట. తీసుకుని అప్పుడు మీ దగ్గరకొస్తారు. వెయిటింగ్ ఎనర్జీ ఉంది ప్రెజెంట్ అయితే. టైం పడుతుంది. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే మీ గురించి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. అంటే ప్రెజెంట్ అయితే డ్రీమ్స్‌లో ఉన్నారు. కలలు కంటున్నారనమాట మీ గురించి. మీ దగ్గరికి వస్తే ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి మీరిద్దరూ కూడా. ఈ విధంగా కలలు కంటూ ప్రెజెంట్ అయితే లైఫ్‌ననేది గడుపుతున్నారు. అంటే అక్కడే ఉండిపోయి ఆలోచనలనేవి ఎంత ఫాస్ట్‌గా ఆలోచిస్తున్నారో యాక్షన్ అనేది లేకుండా. ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ఉంటూ మీ పార్ట్నర్ అయితే అన్నీ ఊహించుకుంటున్నారనమాట. బట్ అవన్నీ కూడా నిజం చేయడానికి స్టెప్ తీసుకోవడానికి టైం అనేది పడుతుంది. అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరు క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతటిని కూడా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. మేనిఫెస్ట్ చేసుకోండి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.